హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు వీడియోలో మన దగ్గర 2025 హోండా యాక్టివా 110 ఓబీడీ 2B మోడల్ అయితే ఉంది. దీంట్లో మనకి టోటల్ గా 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. స్టాండర్డ్, డీలక్స్ అండ్ హెచ్ స్మార్ట్ అయితే ఉంది. ఆల్రెడీ మీకు డీలక్స్ పైన వీడియో అయితే చేశాను. ఇది మనకి స్టాండర్డ్ మోడల్. దీంట్లో ఏంటంటే టోటల్ గా అనలాగ్ మీటర్ వస్తుంది. ఈ మీటర్ కూడా మనకి చేంజ్ అయిపోయింది. సో దీంట్లో కొత్తగా మనకి అప్డేట్స్ ఏం చేశారని చెప్పి డీటెయిల్ గా చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఫ్రంట్ లో మనకి హెడ్ లైట్ చూసుకున్నట్టయితే హాలిజన్ హెడ్ లైట్ సెటప్ వస్తుంది. అదే డీలక్స్ లో కానీ హెచ్ స్మార్ట్ మోడల్ లో కానీ మనకు ఎల్ఈడి వస్తుంది. ఇండికేటర్స్ అయితే సేమ్ హాలిజన్ ఉన్నాయి. టోటల్ గా మనకి మెటల్ బాడీ వస్తుంది. కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే ఫైబర్ ప్లాస్టిక్ కూడా యూజ్ చేశారు. 162 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. డీసెంట్ ఇనఫ్ మన సిటీ రోడ్స్ కి. టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. అలాగే మనకు ఫ్రంట్ ఫెండర్ ఏదైతే ఉందో అది మనకు టోటల్ గా మెటల్ వస్తుంది. ఫ్రంట్ 90/90 సెక్షన్ 12 ఇంచెస్ ఆఫ్ స్టీల్ వీల్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో అలాయ్ వీల్స్ అయితే లేవు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 130 mm ఆఫ్ డ్రమ్ బ్రేక్ తో పాటు వస్తుంది విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. అండ్ సైడ్ ప్యానల్ ఏవైతే ఉన్నాయో టోటల్ గా సేమ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి చిన్న గ్లవ్ బాక్స్ అనేది ఇచ్చారు. అప్ టు 2 లీటర్స్ వరకు స్పేస్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది లేదు. కావాలంటే మీరు అడిషనల్ గా ఫిక్స్ చేయించుకోవచ్చు. అదే డిలక్స్ మోడల్ ఇంకా టాప్ మోడల్ లో ఏంటంటే మనకు ఇన్బిల్టే వస్తుంది. అండ్ ఈ స్పీడోమీటర్ ఏదైతే ఉందో అనలాగ్ ఉంది ఇప్పటికి కూడా, కానీ దీంట్లో గ్రాఫిక్స్ అనేది చేంజ్ అయిపోయింది. అండ్ స్విచెస్ కూడా మనకి అన్ని కావాల్సిన స్విచెస్ అయితే ఉన్నాయి. దీంట్లో చేంజ్ లేదు. సో ఈ అనలాగ్ మీటర్ లో మనకి గ్రాఫిక్స్ ఏదైతే ఉందో ఈ గ్రాఫిక్స్ అనేది ఓవరాల్ గా చేంజ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ మోడల్ లో మీరు చూసుకున్నట్టయితే కొద్దిగా బ్లూయిష్ కలర్ లో ఉండేది, ఇప్పుడు కొద్దిగా గ్రే కలర్ లో వచ్చింది. అండ్ దీంట్లో మనకి ఐడ్లింగ్, స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ లాంటి ఫీచర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకు ఇంజన్ కిల్ స్విచ్ అనేది రిమూవ్ చేసి ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అయితే యాడ్ చేశారు దీంట్లో. అండ్ ఫ్లోర్ బోర్డ్ ఏరియా కానీ మిగతా స్పేస్ అంతా కూడా మనకి సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది. దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. అండ్ సీట్స్ కూడా అవే ఓల్డ్ సీట్స్ ఉన్నాయి. దీంట్లో సేమ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. యాక్టివా అని చెప్పేసి మనకు 3D లో వస్తుంది. సో ఇంజన్ ఫిగర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇది సేమ్ 110cc ఇంజన్ తో వస్తుంది. 7.8 PS ఆఫ్ పవర్ అండ్ 8.99 ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. విత్ కిక్ స్టార్ట్ కూడా ఉంది. రియర్ లో సింగిల్ హైడ్రాలిక్ షాక్ ఉంది. 3 స్టెప్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 130 mm డ్రమ్ బ్రేక్ తో పాటు రియర్ మనకి 90/100 సెక్షన్ 10 ఇంచ్ వీల్ ఉంది. ఫ్రంట్ లో మనకి 12, రియర్ లో 10 ఉంది. అండ్ ప్రతి ఒక్క హోండా ప్రొడక్ట్ లో ఇచ్చినట్టు దీంట్లో కూడా మనకి ESP టెక్నాలజీ ఉంది, అంటే ఎన్హాన్స్ స్మార్ట్ పవర్. దీని వల్ల ఏంటంటే ఇంజన్ ఉన్న ఫ్రిక్షన్ అనేది తగ్గించి బెటర్ కంబషన్ చేసి మైలేజ్ అండ్ మనకి పవర్ కాంబినేషన్ లో వస్తుంది. రియర్ డిజైన్ కూడా చూడడానికి సేమ్ ఉంది, ఎటువంటి చేంజ్ లేదు. అండ్ 5.3 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. E20 ఫ్లెక్స్ ఫీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. 45 నుంచి 50 km మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రియర్ డిజైన్ లో కూడా ఎటువంటి చేంజ్ లేదు. సీట్ కుషనింగ్ కూడా మనకి సేమ్ అలాగే ఉంది. కొద్దిగా లిటిల్ బిట్ మనకి స్టిఫర్ సైడ్ లో అయితే వస్తుంది. అండ్ ఈ స్కూటర్ యొక్క ఓవరాల్ వెయిట్ వచ్చేసి 106 kgs ఉంటుంది కాబట్టి మనకి మరీ అంత వెయిట్ కూడా అనిపించదు. డీలక్స్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే అలాయ్ వీల్స్ లేవు, ఫ్రంట్ ఎల్ఈడి హెడ్ లైట్ లేదు, అలాగే మనకు TFT కన్సోల్ లేదు, USB టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ లేదు. ఇవే మనకి చేంజెస్ అయితే. రెండు బైక్స్ కి మనకి అప్రాక్సిమేట్లీ 10,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. మీకు TFT మీటర్, టైప్ సి పోర్ట్, అలాయ్ వీల్స్ ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే మీరు స్టాండర్డ్ మోడల్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీకు 10,000 రూపీస్ అయితే సేవ్ అవుతున్నాయి. సో మాకు ఎల్ఈడి హెడ్ లైట్ కావాలి, అలాయ్ వీల్స్ కావాలి, TFT మీటర్ కావాలి, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కావాలి అనుకుంటే మీరు స్టాండర్డ్ మోడల్ స్కిప్ చేసేసి డైరెక్ట్ డీలక్స్ మోడల్ అయితే తీసుకోండి. సో ఈ స్కూటర్స్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కోసం మీ నియర్ బై డీలర్షిప్ అయితే విజిట్ చేయండి. ఆదిలాబాద్ నుంచి చూస్తున్నట్టయితే శ్రీ మహాలక్ష్మి హోండా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ పైన డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి కాంటాక్ట్ చేయండి.